పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన కాక. నిన్నటి దినాన్న కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 80వ అధ్యాయం చదువుకున్నాం. ఇశ్రాయేలీయునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా, సైన్యములకు అధిపతి వగ్గు దేవా, నీ ప్రజలు మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు కోపము రాజనిచ్చెదవు. కన్నీళ్ళు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మను కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి వగ్గు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెలికించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగ్గు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బహుబలం ఉండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదము. యెహోవా, సైన్యములకు అధిపతి వగ్గు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఇంతటితో కీర్తన గ్రంథం 80వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న కీర్తన గ్రంథం 81వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.